సండే అప్డేట్స్ అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడారు ఏంటి అనేది హింట్స్ అనమాట. ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాము. చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇన్స్టా ఉంటుంది. ఇన్స్టాలో అప్డేట్స్, స్టోరీస్, రీల్స్, రెగ్యులర్గా రీల్స్ 3, 4, 5 రీల్స్ వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతి టాపిక్ని టచ్ చేస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ రోజైతే డిమాండ్ ఫ్యామిలీ, అలాగే ఇమ్ము ఫ్యామిలీ, అలాగే సంజన ఫ్యామిలీ, అలాగే సుమనన్న ఫ్యామిలీ వీళ్ళందరూ అయితే వచ్చారు. రీతు ఫ్యామిలీ ఆల్సో. సో ఏంటి అంటే ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళ కొందరు ఏంటంటే ముఖం మీద చెప్పేస్తారు, అది అలా ఉంది, ఇది అలా ఉంది, చాలా అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా అట్లా లాస్ట్ టైం సీజన్స్లో కూడా చాలా జరిగింది. తర్వాత కూడా కొంచెం హట్ అవుతారు ఖచ్చితంగా కంటెస్టెంట్స్. నేను ఒకటే చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్, తనుజ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కూడా ఏం చెప్తున్నానంటే ఇష్టం ఉన్నట్టుగా కామెంట్ చేయకండి. ఎందుకంటే ఇది ఎవరి ఒపీనియన్ వారిది. సో నేను ఒపీనియన్ చెప్పినంత మాత్రాన మీ కంటెస్టెంట్స్కి అన్యాయం ఏం జరిగిపోదు. చాలా పెద్ద పెద్ద రివ్యూవర్స్ ఉన్నారు, నేను చాలా చిన్న స్మాల్ రివ్యూవర్ని. చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఏంటేంటో మాట్లాడతారు, ఏంటేంటో కామెంట్స్ పెడతారు, అసలు అర్థమే కాదు. జనాలకి ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది అర్థం కాదు. ఇప్పుడు తనుజాకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, నేను అలాగే పిఆర్ కూడా ఎక్కువ ఉంది. తనుజాకి సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే ఆ పిఆర్ కామెంట్స్ వస్తాయి, వర్స్ట్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, తనుజాకి ఒక 70% ఫ్యాన్ బేస్ ఉంది, 30% మిగతా వాళ్ళకి అనుకో, అట్లా ఉంది. సో ఏది పెట్టినా కూడా ఏందేందో మాట్లాడతారు, ఏందేందో చేస్తారు. ఆమె నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి నెగిటివ్స్ ఉంటే పాజిటివ్స్ ప్రతి ఒక్క కంటెస్టెంట్కి. సో తనుజ మీకు ఒక్కటే మాట చెప్పాలనుకుంటున్నా, ఫస్ట్ నుంచి ఒకసారి సపోర్టు చేయలేదు అని సడన్గా వాళ్ళ చెల్లి రాగానే సపోర్టు చేస్తున్నారని కళ్యాణ్తో చెప్తుంది. ఎంత దారుణం అబ్బా. నేను అవినాష్ అదే చెప్పాడు, కట్టప్ప అని ఎందుకు ఇచ్చాడు అవినాష్ కట్టప్ప మహానటి అని ఎందుకు ఇచ్చాడు ఒకసారి ఆలోచించారా? ఆలోచించండి ఒకసారి ఎందుకు ఇచ్చాడో. అంత పెద్ద స్టేజ్ మీద మొహమాటం లేకుండా తనకి కూడా ఫ్రెండే అయినా కూడా ఎందుకు ఇచ్చాడు అనేది అర్థం చేసుకోండి. మీరు నోటికి వచ్చినట్టు మాత్రం అస్సలు మాట్లాడకండి, బాగోదు ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడితే. ఇది నా స్ట్రాంగ్ వార్నింగ్ చెప్తున్నా. నేను ఎందుకు ఇచ్చాడు అనేది ఆలోచించండి. మీ కంటెస్టెంట్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గురించి ఎందుకు అలా మాట్లాడాడు అనేది ఆలోచించండి. అలాగే నాకు సార్ తలకెక్కిందా, కళ్ళు నెత్తికెక్కాయా, పొగలు తలకెక్కిందా అన్నాడు. మరి నాకు సార్ని ఏం చేస్తారమ్మా? పోయి నాకు సార్ని ఏమంటారు? పోయి అక్కడ ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట? అర్థం చేసుకొని మాట్లాడండి. పిచ్చిగా కామెంట్ చేయకండి. ఎవరికైనా రివ్యూ చెప్పేది ఉంది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చిన ఒపీనియన్, వాళ్ళ వ్యూ పాయింట్ ఖచ్చితంగా చెప్పే హక్కు ఉంది యూట్యూబ్లో. ఓకేనా? ఇది వీడియోలోకి వెళ్ళిపోదాం. సండే అప్డేట్స్. డీమాన్ వాళ్ళ ఫాదర్ వచ్చారంట. డీమాన్ చాలా ఎమోషనల్ అయ్యాడంట. పాపం అనిపించింది నిజంగా. వాళ్ళ నాన్నకి టంగ్కి సర్జరీ అయిందనమాట. చాలా పూర్ ఫ్యామిలీ అనమాట వాళ్ళది కూడా. అసలు 4-5 months బ్యాక్ వాళ్ళకు రెంట్ ఇచ్చేంత స్తోమత కూడా లేదట. చాలా బూస్టింగ్ ఇచ్చారంట. సో నువ్వు బాహుబలి రేంజ్లో ఉన్నావు, నీకు అర్థం కావట్లేదు, నిన్ను చూసి అందరు భయపడుతున్నారు, అందుకే నిన్ను టాస్క్లో నుంచి తీసేస్తున్నారు, నువ్వు టాస్క్లోకి వస్తున్నావు అంటేనే అందరికీ భయం అనమాట. సో అందుకే అట్లా ఉంది అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారంట. మరి డీమాన్ ఏమైనా గేమ్ మార్చుకుంటాడా? ముందు బాహుబలి రేంజ్లో ఉందంట. మరి అది చూద్దాం, అది ఏంటి అనేది, ఏం మాట్లాడారు అనేది క్లియర్గా మనకి ఎపిసోడ్ అయ్యాక మాట్లాడుకోవచ్చు. సో అదన్నమాట. తర్వాత సంజన ఫ్యామిలీ. సంజనాకైతే ఫుల్ వాన్ చేశారంట. నీ ఏట నువ్వు వాడు ఆల్రెడీ నీకు మోసం చేశాడు, చాలా మోసం జరిగింది. సో అదన్నమాట, చాలా మోసం జరిగింది. ఇకనైనా నీ గేమ్ నువ్వు ఆడుకో, నువ్వంతా ఆడినా కూడా నేను తీసుకోలేని డైరెక్ట్ చెప్పేశారంట, ముఖం మీద చెప్పేశారంట, స్ట్రిక్ట్గా చెప్పేశారంట. ఇంకా ఇంకేముంది, అన్ని రోజులు సపోర్ట్ చేసి, ఇన్ని రోజులు ఆడుకొని, ఇన్ని రోజులు చేసి ఇంకా ఏముంది అనిపించింది వాళ్ళకు. సో ఇంకా మొహం మీద చెప్పేశారంట. మరి సంజన ఏమైనా మార్చుకుంటుందా, సంజన ఇంకేమైనా గేమ్ ప్లే ఆడుతుందా ఏంటి అనేది ఇంకా మనం ముందు చూడాల్సిందే. తర్వాత తనుజ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ప్రోమో వచ్చేసింది. హరిత గారు అండ్ పవన్ సాయి వచ్చారు. ఇది నా పిల్లరా అని అనడం ఇండైరెక్ట్ వార్న సాయికి అదే మన కళ్యాణ్కి అనిపించింది. సో కళ్యాణ్ మొహం కూడా కొంచెం ఇక ఉంటుంది కదా, ఏదో ఒక ఫీలింగ్. ఇక తనుజ బాగా ఏడ్చింది. ఇంకా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ కళ్యాణ్ది పెట్టి 4th ప్లేస్లో పెట్టి కూడా ఒకలాగా ఇది చేశారట. ఏం చెప్పలేదట, ఏం మాట్లాడలేదట. కళ్యాణ్ అంటే తనుజకు పోటాపోటీ వస్తున్నాడు అనుకుల్లో, మరి ఏందో ఏమో కానీ
ఇక అస్సలు కళ్యాణ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడట. డిమాండ్ ఫ్యామిలీ అంటే కళ్యాణ్ టాప్ 5లో పెట్టలేదంట, ఆశ్చర్యం అనిపిస్తుంది. డిమాండ్ ఫ్యామిలీ ఒకటి పెట్టలే, మిగతా వాళ్ళందరూ 3-4 అట్లా పెట్టేశారట. రీతి ఫ్యామిలీ వీళ్ళందరూ వచ్చేసి కళ్యాణ్ పెట్టారట, కానీ డిమాండ్ ఫ్యామిలీ అసలు కళ్యాణ్ లెక్కలోకి తీసుకోలేదంట. అదేంటో మరి వాళ్ళ ఏం ఆలోచనలో మరి ఏంటో మరి, ఇద్దరు నా కొడుకు పోటీ అనుకున్నాడో నా కొడుకు అడ్డం అనుకున్నాడో ఏంటో మరి. సో డిమాండ్ కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు కదా కళ్యాణ్ మీద, మరి మేబీ అది ఏంటో మరి మొత్తానికి అయితే పెట్టలేదు. సో ఇక అంటే చెప్తున్నా అది ఎలా వెళ్తుంది ఏంటి. ఇమ్ముకైతే మంచిగా స్టేట్ వార్నింగ్ వచ్చింది కళ్యాణ్కి. ఇక తనుజ ఫ్యామిలీ అయితే అసలు కొంచెం ఇన్సల్ట్ చేసినట్టుగానే అయిందట. ఏంటనేది మనం ఎపిసోడ్ అయ్యాక క్లియర్గా మాట్లాడుకుందాము. అయితే ఇక మొత్తానికైతే ఈరోజు ఇవే అప్డేట్స్. సో మరి లాస్ట్లో మనకు తనుజ సంజన ఉంటారంట. సో సంజనాకి పవరస్ట్రా వాడతాడంట, తర్వాత నో ఎలిమినేషన్ అని చెప్పేసాడంట నాగ్ సార్. ఏం లేదబ్బా, దివ్యాన్ని ఉంచడానికి మెయిన్ రీజన్ ఆ గొడవ. ఇంకా రైవలరీ కంటిన్యూ అవుతుంది, ఖచ్చితంగా లొల్ అవుతుంది. ఎందుకంటే ప్యాచప్ అయ్యే పరిస్థితే లేదు దివ్యది. దివ్య ఏమంటుందంటే నేను ప్యాచప్ అవ్వను, బయటికి వెళ్ళి కూడా మాట్లాడాను, నాకు ఆ మాట అస్సలు నచ్చలేదు, మీరు వద్దన్నా మీ వెంటబడి మాట్లాడుతున్నా అని చెప్పి నేను అస్సలు తీసుకోలేకపోతున్నా మాట, నాకు అది ఇప్పటికి కూడా నాకు నచ్చట్లేదు. సో ఇంకా వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏంటబ్బా అట్లా మాట్లాడుతున్నారు. తనుజ వల్ల కూడా గేమ్ దొబ్బింది కదా, తనుజ కూడా వాడుకొని వదిలేసింది కదా నానా అనే బాండింగ్ తోని. చాలాసార్లు అయింది కదా, అదెందుకు మాట్లాడరు, దివ్య గురించి ఎందుకు మాట్లాడతారు. నాకు నేను ఏడ్చిన దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే దివ్యదే ట్రూ రిలేషన్ అనిపించింది. నాకు నిజంగా అనిపించింది దివ్యదే ట్రూ రిలేషన్ అనిపించింది. నేను తనుజని ఇక్కడ ఏం తప్పు పట్టట్లేదు, నాకు ఎందుకో నాకు అనిపించలేదు. మీకు అనిపిస్తే అది మీది, నాకు అనిపించకపోతే నన్ను ఎందుకు అంటారబ్బా, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. బిగ్ బాస్ చూసేటప్పుడు ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు అందరికి ఇప్పుడు మన చేతికున్న 4-5 వేలు ఒకలాగా లేనప్పుడు ఒక కంటెస్టెంట్స్ మీకు నచ్చితే నాకు నచ్చాలనే ఏముంది, నాకు నచ్చిన కంటెస్టెంట్స్ మీకు నచ్చాలనే నా ఒపీనియన్. మీకు కావాలంటే మీరు కూడా రివ్యూస్ చేసుకోండి, నన్ను ఎందుకంటారు నాకు అర్థం కాదు. మీరు కూడా పెట్టుకోండి, మీకు అంత దమ్ము ఉంటే ఛానల్ ఓపెన్ చేయండి, థంబ్నెయిల్స్ క్రియేట్ చేయండి, పెట్టండి. నన్ను అనేంత ఏముంది మీకు, నాకు అర్థం కాదు. నన్ను అనడానికి ఎవరు మీరు అసలు? నా ఒపీనియన్, నా ఛానల్ ఇది, నేను మాట్లాడుకుంటా, నాకు నచ్చినట్టు మాట్లాడుకుంటా. నేను అదే చెప్తున్నా, నాకు అనిపించింది నేను చెప్తా. బిగ్ బాస్ రివ్యూ అనేది, వ్యూ పాయింట్ అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కదానికి ఇప్పుడు తనుజ పిఆర్స్కి ఏమనిపిస్తుంది, దివ్య తప్పు చేసిన అనిపిస్తుంది. దివ్య పిఆర్ అయినా, దివ్య ఫేవరెట్ వాళ్ళైనా కూడా తనుజ తప్పు అంటది. ఇప్పుడు ఒకరిని మనం ఒక కోణంలో చూస్తున్నాము అంటే వాళ్ళు చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా మనకు తప్పుగానే కనబడుతుంది. అది మనం ఒక వ్యక్తిని మంచిగా చూసినాం అనుకో, వాళ్ళు చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా మంచిగా కనబడదు మనకి. అది ఇంట్లో అయినా, బయట సమాజంలో అయినా, ఎక్కడైనా, ఆఫీస్లో అయినా, సొసైటీలో అయినా, ఎక్కడైనా కూడా మనిషి మానసిక నైజం, మనిషి మాట్లాడే తత్వం అది. నేను అదే చెప్తున్నా, ఒక్కొక్కరి వ్యూ పాయింట్ ఒక్కొక్కలా ఉంటుంది. అది నా ఒపీనియన్, నేను చెప్తున్నా. మీకు అర్థం కావట్లేదు. నిన్న సంచాలక కూడా ఫెయిల్ అయింది, మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అక్కడ తను ఎలా ప్రెస్ చేస్తుంది, ఒక సంచాలకురాలుగా ఆట ఎలా ఆడుతుంది. ఫస్ట్ ఎక్కువ అని ఎక్కలేదని ఎలా చెప్తుంది. డిమాండ్ తర్వాత సారీ చెప్పడం, తర్వాత నథింగ్, తర్వాత సారీ చెప్పిందని చెప్పి వీడియోస్ వైరల్ చేస్తున్నారు. డిమాండ్ నువ్వెవరు అని క్వశ్చన్ చేస్తున్నావు అని గట్టిగా అడుగుతావు. నువ్వు కోపం వస్తే ఎంతకొస్తే అంత మాట్లాడుతావు. పో అనడము, ఎల్లు, ఇవన్నీ మీకు కరెక్ట్ అనిపించిందా? ఆమె రెచ్చగొట్టింది కావచ్చు, నువ్వు రెచ్చిపోయినావు కదా. ఇప్పుడు నువ్వు టాప్ విన్నింగ్ రేస్లో ఉన్నావు, నాకు అసలు అదంటాడు, టాప్ విన్నింగ్ రేస్లో ఉన్నావు, అదో పాతలాన్ని పడిపోతావు అంటాడు. ఒక్క మిస్టేక్ చేసినా అంటాడు. ఆమె మంచి కోసమే కదా చెప్పింది. దివ్యాని అక్కడ ఏం అనలేదు కదా. అది అర్థం కావట్లేదా మీకు? అసలు నాకు అర్థం కాదబ్బా. అసలు ఒక్కొక్క వ్యూ పాయింట్ ఒక్కొక్కలా ఉంటుంది. మీకు ఎందుకు అర్థమవుతలేదు నాకు ఇప్పటికీ అర్థం కాదు. పిచ్చి కామెంట్స్ అన్ని రెచ్చగొట్టడానికి తప్ప ఎందుకు పనికిరావు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.